ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? పిగ్మెంటేషన్ కోసం చాలా ఎపిసోడ్లు మనం చేసుకున్నాం కదా. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి అవైలబుల్ ఉంటే వస్తువులతో వాళ్ళు చేసుకుంటారని పిగ్మెంటేషన్ కోసం ఈరోజు నేను చెప్పబోతున్నాను. చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాం. ఎగ్తో చెప్పుకున్నాము, అలోవెరాతో చెప్పుకున్నాము కదా, చాలా వరకు చెప్పుకున్నాము. సో ఏది వేసుకున్నా సరే పిగ్మెంటేషన్ క్లియర్ అవ్వడానికే కదా. కొంతమందికి నేను చెప్పే ఐటమ్స్లో కొన్ని దొరకకపోవచ్చు, 90% దొరికేవే చెప్తూ ఉంటాను. ఒకవేళ ఎగ్తో కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఈ 22 years ఎక్స్పీరియన్స్లో నేను పార్లర్ రన్ చేస్తూ బ్రాంచెస్ 22 years కంప్లీట్ అవ్వనమాట. సో ఇందులో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, అందరూ పిగ్మెంటేషన్ కోసమే చెప్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా పిగ్మెంటేషన్ ఉంది మేడం అని చెప్తూ ఉంటారు. సో ఈ క్లయింట్స్కైనా సరే, మీ అందరికైనా సరే, పిగ్మెంటేషన్కి హోమ్ రెమెడీస్తో ఇంత చక్కగా క్లియర్ అవుతుందా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అన్నిటికన్నా, ఇదివరకు కూడా చెప్పాను, అన్నింటికన్నా ఎక్కువ టైం తీసుకునేది పిగ్మెంటేషన్. అంత ఈజీగా మాత్రం తగ్గదు. రావడం తొందరగా వస్తుంది కానీ తగ్గడం మాత్రం మన చేతుల్లో లేదు. ఓకే, సో రెగ్యులారిటీ పాటించినట్టయితే మన చేతుల్లో ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ చెప్పిన టైంకి ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది. సో అందుకని పిగ్మెంటేషన్ని అంత ఈజీగా తీసుకోవద్దు, కొంచెం స్ట్రాంగ్గానే తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది పిగ్మెంటేషన్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏంటి అంటే, ఆ ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చెప్తున్నాను అనమాట. ఎగ్ అనేది మంచి ప్రోటీన్. మన ఇంటర్నల్గా ఇంటేక్ మనం తీసుకుంటే ఎంత మంచి ప్రోటీన్ వస్తుందో మనం అనుకుంటాం కదా. జనరల్గా డైలీ కోడిగుడ్డు తినండి, హెల్తీగా ఉండండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగ డైలీ మనం ఇంటేక్ తీసుకుంటే ఎంత హెల్తీగా ఉంటుందో ఎగ్, అలానే మన స్కిన్కి కూడా మనం ప్రోటీన్ ఇస్తున్నాము ఇందులో. ఓకేనా? సో కాఫీ పౌడర్ గురించి కూడా చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాము. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని అందరూ చెప్తున్నారు. సో ఈ పిగ్మెంటేషన్కి ఎగ్లో మనం కాఫీ పౌడర్ని మిక్స్ చేస్తున్నాం విత్ రోజ్ వాటర్. సో కాఫీ పౌడర్ గురించి తెలిసిందే కదా, ఎంత మంచి రిజల్ట్ వచ్చింది చెప్పండి అందరికీ. ఆల్మోస్ట్ అంతా స్కిన్లు అందరికీ చాలా బాగున్నాయని కాల్ చేస్తూ ఉన్నారు. సో నా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల, 22 years ఎక్స్పీరియన్స్ వల్ల ఇంతమందికి చెప్పగలుగుతున్నానంటే అది సుమన్ టీవీ వాళ్ళకే మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే కదండి? సో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చెప్పినవన్నీ కూడా మీరు చక్కగా వీక్లీ 2 or 3 కానీ మీరు పాటించినట్లయితే చక్కగా క్లియర్ అవుతుంది. హ్యాపీ కదండి? మీరు ఇంట్లో ఉంటూనే చక్కగా నేను చెప్పే హోమ్ రెమెడీస్తో మీ ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అవ్వచ్చు, బ్లాక్ స్పాట్స్ అవ్వచ్చు, ఏదైనా క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త మనకి పేషెన్స్, కాస్త ఓపిక ఉండాలి. ఓపిక టైం ఉన్నట్లయితే మనం స్కిన్ ఎలా కావాలనుకుంటామో అలా అనేది చేసుకోవచ్చు, అంతే కదా. సో ప్రొసీజర్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. రెడీనా? సో ఎగ్ అని చెప్పుకున్నాం కదండి. ఎగ్ తీసుకుంటాం. ఇవ్వండి, వైట్ ఓన్లీ తీసుకుంటాం. ఇందులో హోల్ ఎగ్ కాదు, ఎగ్ వైట్ ఓన్లీ. అంటే మనకి చిన్నది, ఇదిగోండి, జస్ట్ ఇలా టచ్ చేస్తే, ఓన్లీ పిగ్మెంటేషన్ కోసం అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది మనకి. సరిపోతుందండి అది. సో స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఒక బుక్కని కట్ అవ్వదు. కట్ చేసేద్దాం, సరిపోద్ది మనకి మాత్రం. ఓకే, ఇనఫ్ అంతా. సో ఇందులో ఏం చేస్తామంటే, మనం రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో రోజ్ వాటర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. రోజ్ వాటర్ కూడా మన స్కిన్ని కూలింగ్ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. 1 tablespoon ఇనఫ్. ఓకే, అలానే కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఓకే, ఇప్పుడు చక్కగా ఈ మూడింటిని మిక్స్ చేయండి. పొడి కాక ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇలా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసిన తర్వాత మనకి మంచి ఫేస్ ప్యాక్ రెడీ అయినట్టేనండి. సో కాఫీ పొడి గురించి మీకు ఆల్రెడీ చెప్పవసరం లేదు, చాలా ఎపిసోడ్లు చేసాము.
సో రిజల్ట్ అయితే 100 కాదు కదా, 100కి 200% అయితే రిజల్ట్ సక్సెస్ అయ్యింది అది. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ గురించి కూడా మనకి ఎగ్లో మనం కాఫీ పౌడర్ మిక్స్ చేస్తున్నాం అన్నమాట. సో ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే ఇది చాలా బాగా వస్తుందన్నమాట. సో పిగ్మెంటేషన్ ఏ స్టేజ్లో ఉన్నా ఇది పనిచేస్తుంది. కాఫీ పొడి వర్కింగ్ ఏంటంటే డార్క్ కలర్ స్పాట్స్ అన్నీ కూడా మనకి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాం. ఒక బ్రష్ సహాయంతో కానీ ఫింగర్ టిప్ సహాయంతో కానీ మనం అప్లై చేసుకోవాలి. మసాజ్ కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నది బ్రష్తో పని లేకుండా ఓన్లీ ఫింగర్స్తోనే మసాజ్ చేసుకుంటూ ఉంటాం. చూసారు, ఈ విధంగా మిక్స్ చేసుకొని సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ కానీ బ్రౌన్ కలర్ ప్యాచెస్ మనం చెప్పుకున్నాం కదా, పిగ్మెంటేషన్లో స్టేజెస్ ఉంటాయి మనకని చెప్పుకున్నాం కదా, అదే డార్క్ కలర్ ఉందనుకోండి, ఇది బ్రౌన్ కలర్ అయితే ఓకే సరిపోతుంది. ఈ పిగ్మెంటేషన్ మరీ డార్క్ అయిపోయిందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాఫీ పౌడర్. అది ఐడియా వచ్చింది కదా మీకు. నార్మల్ అయితే ఇది సరిపోతుంది. బాగా బ్లాక్గా ఉన్నాయి మచ్చలు అనుకుంటే ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం మనం. ఓకే, చూసారు కదా, మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ మాస్క్ని. వెరీ ఈజీ కదండి. ఎంత టైం పట్టిందండి? మన బడ్జెట్ కూడా ఎంత పట్టింది చెప్పండి. ఇప్పుడు బడ్జెట్ కూడా తక్కువే కదా. పిగ్మెంటేషన్ అంటే మనకి స్టేజెస్ని బట్టి పార్లర్లో మనకి ఎక్స్పెన్సివ్ అని చెప్పుకున్నాం కదా. స్టేజెస్ని బట్టి అండి మినిమం 1000, 1500, 2000, 3000 అలా ఉంటుందన్నమాట. వాళ్ళకున్న పిగ్మెంటేషన్ అంటే కలర్ని బట్టి. బేసిక్ అయితే మనకి స్టార్టింగ్లో ఉందనుకోండి, ఇనీషియల్ స్టేజ్ అంటే బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ కలర్ కాస్త మనకి లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ రోజుల నుంచి ఉందనుకోండి, బ్లాక్ అయిపోతుంది కదా. బ్లాక్ అవ్వింది అంటే మనకి ఎక్కువసార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫేషియల్. సో పార్లర్లో అయితే ఫేషియల్ మనం పిగ్మెంటేషన్ కోసం అయితే మనం అట్లీస్ట్ 45 minutes మసాజ్ చేస్తాం. సో ఈ ప్యాక్స్ అయితే మనం చెప్పుకున్న ఈ ప్యాక్స్ అయితే అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉంటూ ఒక 15 to 20 minutes కానీ మసాజ్ చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే, ఫింగర్ టిప్స్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవచ్చు. ప్రిపరేషన్ అయితే అయిపోయింది. జస్ట్ ఈ 2 ఫింగర్స్ని డిప్ చేసుకోండి. ఇందులో డిప్ చేసుకొని 2 ఫింగర్స్ ఇలా 2 వైపులా మసాజ్ చేసుకోండి, ఇలా సర్క్యులర్గా. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే, లేని ప్లేస్లో అప్లై చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఎగ్ వైట్ వర్కింగ్ ఏంటి, స్కిన్ని బ్రైట్ చేస్తుంది. సో ఏ ప్లేస్లో మనం ఓవరాల్ ఫేస్ అంతా వేసుకున్న నష్టం అయితే లేదు ఇది. ఓకే, ఓన్లీ పిగ్మెంటేషనే కాదు, ఓవరాల్ స్కిన్ అంతా మనకు బ్రైట్ వస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ మనం పిగ్మెంటేషన్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మసాజ్ చేసుకోండి 2 ఫింగర్స్తో సర్క్యులర్ మసాజ్ ఇలా గుండ్రంగా. ఓకేనా, ఇలా. సో తర్వాత మనకి ఫోర్ హెడ్ మీద ఉంటుంది సమ్ టైమ్స్ పిగ్మెంటేషన్, కొంతమందికి నోస్ మీద ఉంటుంది. ఈ మధ్య కాలంలో కాల్స్ వచ్చాయి, షోల్డర్ అంతా పిగ్మెంటేషన్ అయిపోయిందంట వాళ్ళకి. షోల్డర్ మొత్తం అయిపోయింది, ఫేస్ అంతా పర్వాలేదు కానీ షోల్డర్ మీద చాలా ఎక్కువ ఉంది అన్నారు. సో అలాంటప్పుడు కూడా షోల్డర్ మీద మనకి అందదు కాబట్టి అలాంటప్పుడు ఒక సపోర్టింగ్ పౌడర్ ఇచ్చుకొని మనం ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది కదండి. షోల్డర్ అంతా మనం మసాజ్ చేయాలంటే కష్టం. సో సపోర్టింగ్ పౌడర్ అని మనం ఆల్వేస్ చెప్పుకుంటూ ఉంటాం, బార్లీ పౌడర్ ఆర్ రైస్ ఫ్లోర్ పౌడర్ అని చెప్పుకున్నాం కదా. సో ఏదో ఒక పౌడర్ సపోర్ట్ తీసుకుని పెట్టండి. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మసాజ్ అని చెప్పుకున్నాం కదా. ఈ మసాజ్ ఎంతసేపు అంటే అట్లీస్ట్ 15 to 20 minutes వీక్లీ థ్రైస్, వారానికి 3 సార్లు చేయండి ఖచ్చితంగా. ఈ మసాజ్ 100% క్లియర్ అవుతుంది. ఎందుకు క్లియర్ అవుతుంది చెప్పండి? వారానికి 3 సార్లు ఒక టైం టేబుల్ ప్రకారం మీరు పెట్టుకొని ఈ టైంలో నేను చేసుకోవాలి అని ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది పిగ్మెంటేషన్. చాలామంది క్లియర్ అవ్విందంట, చాలా బాగా పనిచేస్తుందండి అంటున్నారు. సో మసాజ్ చేసిన తర్వాత మనం ఎగ్ ఎప్పుడు ఎంత మంచి స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుందో అలానే స్కిన్ డ్రైనెస్ కూడా చేస్తుంది ఎగ్. సో ఎప్పుడైతే మసాజ్ చేసిన తర్వాత ఫేస్ అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకోండి. స్కిన్ బ్రైటింగ్ ఎలా చేస్తుందో స్కిన్ మనకి డ్రైనెస్ కూడా చేస్తుంది ఎగ్. సో వెంటనే మనం అప్లై చేసుకోవాలి ఏదో ఒక మాయిశ్చరైజర్. ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్లయితే చక్కగా మీకు డ్రైనెస్ కూడా పోతుందన్నమాట. ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ పెట్టుకోండి, లేదంటే వీక్లీ ట్రైస్ అయినా మీరు ట్వైస్ ట్రై చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. అసలు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓన్లీ ఫేసే కాదు, మనం చెప్పుకున్నాం కదా షోల్డర్ పెట్టుకోవచ్చు, అలానే హ్యాండ్స్ కూడా అప్లై చేయొచ్చు. చాలా మందికి ఏంటంటే పిగ్మెంటేషన్ హ్యాండ్స్ మీద కూడా ఎక్కువైపోతూ ఉంది. సో అందుకే హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మన ఫేస్ అయినా అవ్వచ్చు, షోల్డర్ అయినా, హ్యాండ్స్ అని అప్లై చేసిన తర్వాత కూడా కేరింగ్ ఉండాలి. మనం ప్యాక్స్ వేసుకుంటున్నాం కదా అని హాట్ సమ్మర్లో బయటికి వెళ్ళిపోయి అలా వెళ్ళినట్టయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్లు మెయింటైన్ చేయమని చెప్తాను, అలాగే హ్యాండ్స్ గ్లౌజ్ వేసుకోమని చెప్తాను. కంపల్సరీ మనం ఎంతైతే తగ్గిందో ఎండలోకి వెళ్తే మళ్ళీ అంతా వచ్చేస్తుంది. ఎప్పుడైనా కేర్ తీసుకోండి, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ.
ఎంత చక్కగా అది తగ్గుతుందో ఎండ తగిలేసరికి యూవీ రేస్ వల్ల మళ్ళీ అంతే వచ్చేస్తారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అసలే ఇది చాలా స్లోగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నాం. ఆ స్లోనెస్ కాస్త ఫాస్ట్గా పిగ్మెంటేషన్ రావడం చాలా ఫాస్ట్ కదా. ఇలా వెళ్తే ఎండ తగిలిందంటే వచ్చేస్తుంది, మళ్ళీ ఇంత స్టేజ్కి రావడం కష్టం. సో మీరు ఎంత చక్కగా ప్యాక్స్ వేసుకుంటారో, మసాజ్ చేసుకుంటారో, కేరింగ్ కూడా బయటికి వెళ్ళినప్పుడు అంత చక్కగా తీసుకుంటేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది మీకు కదా. సో ఎటువంటి పిగ్మెంటేషన్ అయినా సరే నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే బేసిక్గా అంటే బ్రౌన్ కలర్ ప్యాచెస్ మీన్స్ అది బేసిక్ పిగ్మెంటేషన్లోకి వస్తుంది. సో ఆ బ్రౌన్ కలర్ ప్యాచెస్ అనేవి 3 monthsలో తగ్గించవచ్చు నేను చెప్పిన టైం అండ్ చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే. లేదు డార్క్ బ్రౌనిష్ కాస్త బ్లాక్ అయిపోయింది, కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి, 6 years నుంచి ఉన్నాయి, 10 years నుంచి ఉన్నాయంటే ఈ ప్రొసీజర్ మీకు 1 year పడుతుంది. సో ఇంతవరకు మనం చెప్పుకున్నవి ఎక్స్టర్నల్ మాత్రమే చెప్పుకున్నాం, ఇంటేక్ కూడా చెప్పుకోవాలి కదా. మనం తీసుకునే ఫుడ్ కూడా స్కిన్ రిలేటెడ్ అన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అసలు కాబట్టి ఈ పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది కదా. సో ఎండలోకి వెళ్ళినా వస్తుంది, మనకి ఏదైనా మెడిసిన్ రియాక్షన్ అయినా వస్తుంది కదా. సో అందుకని అలాంటప్పుడు పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ఇటువంటి ప్యాక్స్ వేసుకుంటూ చేయాల్సింది ఏంటి అంటే ఇంటేక్ అనేది విటమిన్ సి ఫ్రూట్స్. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిన సర్కిల్లో నిమ్మకాయలు ఎక్కువ యూజ్ చేసిన అంటే విటమిన్ సి, ఆరెంజెస్ ఎక్కువ తీసుకున్న, ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్న వాళ్ళ స్కిన్ని అబ్జర్వ్ చేయండి. ఏజ్ ఎక్కువైనా సరే వాళ్ళకి రింకిల్స్ తొందరగా రావు. ఎందుకు అంటే ఇంటర్నల్ నుంచి విటమిన్ సి సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా నిమ్మకాయ అంటే లెమన్ ఎక్కువ యూజ్ చేసిన, చాలామంది లెమన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, విటమిన్ సి అంటే ఆరెంజ్ ఎక్కువ తింటూ ఉంటారు, అలాంటి వాళ్ళ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు వేసుకునే ప్యాక్స్ కూడా మనకి చక్కగా మనకి ఆరెంజ్తో వేసుకున్నారనుకోండి, మనం చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఆరెంజ్తో కూడా ప్యాక్ వేసుకోవాలని. సో ఆ ఆరెంజ్ ప్యాక్స్ వేసుకున్నా కూడా మనకి మంచి హెల్తీ అనే స్కిన్ వస్తుంది అన్నమాట. ఓకే, రింకిల్స్ రాకుండా ఉంటాయి. సో విటమిన్ సి అనేది అంత మంచి రిజల్ట్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ స్కిన్ గురించి, ఫోల్డింగ్ గురించి, అలానే పిగ్మెంటేషన్ కోసం కూడా. సో పిగ్మెంటేషన్ అంత తొందరగా తగ్గాలి అంటే కంపల్సరీ ఇంటర్నల్ నుంచి మన సపోర్ట్ కావాలి. ఎక్స్టర్నల్ నుంచి మన సపోర్ట్ ఎలా ఇస్తున్నామో ఇంటర్నల్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తేనే రెండూ కలిసి 100% రిజల్ట్ అనేది వస్తుంది. అట్లీస్ట్ మీరు 3 months కానీ మీరు చేసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అందుకే ఎవ్రీ టైం చెప్తాను, బిఫోర్గా ఒక ఫోటో తీసుకోండి, ఒక 3 months 2 months అవ్విన తర్వాత ఒక ఫోటో తీసుకున్నట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, చాలా బాగా రిజల్ట్ వచ్చిందని మీకు కొంచెమైనా తెలిస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలానే చాలామంది కంటిన్యూ అవుతూ ఉన్నారన్నమాట, చాలామంది చేసుకుంటున్నారు. ఓకేనా. సో ఈ విధంగా కంటిన్యూ చేసుకోండి. ఎవ్రీ టైం మాత్రం ఫ్రూట్స్, వాటరు అనేది చాలా ఇంపార్టెంట్ పిగ్మెంటేషన్ కోసం. ఇంకొకటి ఏంటంటే హెయిర్ డైలు వేసుకున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ అని రిపీట్ చేశాను చాలాసార్లు మీకు. హెయిర్ డై వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ కానీ, పాలమేగడ కానీ, లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే డై వేసుకున్నప్పుడు మనకి ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కలర్ మరి అంటే బ్లాక్ అయిపోకుండా మనకి ఎంతవరకు అయితే తగ్గిందో అంతవరకు అలానే ఉంటుంది. అది మర్చిపోయి కానీ డైలు వేసారనుకోండి, అంటే డైలో కెమికల్స్ ఎక్కువ ఉన్నట్లయితే అది మర్చిపోయి కానీ డైలు వేసారు అంటే ఈ బ్రౌన్ ప్యాచెస్ కాస్త మళ్ళీ బ్లాక్కి వచ్చేస్తాయి, అంటే ముందు పొజిషన్కి వచ్చేస్తాయి. అలా కాకుండా డై వేసినప్పుడు కంపల్సరీ కేర్ తీసుకోండి. లైక్ ఏదైనా మాయిశ్చరైజర్, బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి మన స్కార్ఫ్ మెయింటైన్ చేయడం, హ్యాండ్స్కి అయితే గ్లౌజెస్ మెయింటైన్ చేయడం, సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం, ఇలాంటి కేర్ తీసుకున్నట్లయితే చక్కగా పిగ్మెంటేషన్ చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని రకాలు చెప్పాం కదా మనకి ఏది వేసుకోవచ్చని. ఏదైనా వేసుకోవచ్చండి, మీకు అవైలబిలిటీ ఉన్నది వేసుకోవడం కోసం అన్ని రకాలు చెప్తున్నాం. లేదా ఒకటి వేసుకుంటే అది వేసుకోవాలా, ఇది వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అనుకోవద్దు. మీ అవైలబిలిటీ బట్టి మీకు అందుబాటులో ఈరోజు ఏముంది, ఎగ్ ఉంది, ఓకే వేసేసుకోండి, రేపు అలోవెరా ఉంది, సో వేసేసుకోండి, ఏది వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో టైం అనేది చెప్పాను కదా, కంపల్సరీ 15 to 20 minutes చేసుకోండి. 3 months అట్లీస్ట్ చేసుకోండి, వీక్లీ థ్రైస్. ఖచ్చితంగా తగ్గుతుంది పిగ్మెంటేషన్ అనేది, చాలా ఈజీగా తగ్గుతుంది. విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇది లేడీస్కైనా జెంట్స్కైనా ఒకటే ప్యాక్స్, ఖచ్చితంగా ఫాలో అవుతారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.